24 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీగా ప్రజలకి వాగ్దానం చేశాం. ప్రభుత్వం రాగానే భూ సమస్యలన్నిటిని కూడా ముఖ్యంగా ప్రభుత్వ స్థలాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా జీవితకాల హక్కులు, అంటే ఇంకా తరతరాలకి ఇంక రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా జీవితకాల హక్కులు, శాశ్వత హక్కులు కల్పించే విధంగా ఇచ్చిన మాట అధికారంలో రాగానే చరిత్రలో ఏ ప్రభుత్వం చేపట్టినటువంటి విధంగా గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో మాటలు చెప్పారు, రెగ్యులేషన్ జీవోలు అన్నారు, పేదలకు ఇళ్ల పట్టాలు అన్నారు, ఉన్నట్లు రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు, రెగ్యులేషన్ చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడా కూడా మాట నిలబెట్టుకున్న దాఖలాలు లేవు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక శాశ్వత ప్రాతిపదిక మీద 150 గజాలు, గతంలో 100 గజాలు ఉండేది. 100 గజాల లోపు ఉన్న వాళ్ళకి ఉచితంగా స్థలాలు ఉండేవాళ్ళు. అది కూడా అనేక కండిషన్లు పెట్టేవాళ్ళు. 10 సంవత్సరాల తర్వాత ఫ్రీ హోల్డ్ అవుతుంది, 10 సంవత్సరాల తర్వాత వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తా అనేవాళ్ళు. కానీ ఎవరికి చేయలేదు. కానీ ఇవాళ ప్రతి కుటుంబానికి 150 గజాల వరకు ఉన్నటువంటి ఇళ్ల స్థలాల్ని ₹1 రిజిస్ట్రేషన్ ఫీజు అనేది లేకుండా వాళ్ళకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయడానికి జీవో నెంబర్ 30 ఇచ్చారు. ఈ జీవో నెంబర్ 30లో చాలా డీటెయిల్డ్గా జీవో సారాంశం అన్నీ కూడా వివరించారు. దీంట్లో ప్రధానంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి 2015లో ఇచ్చిన జీవో నెంబర్ 96, అలాగే 2017లో ఇచ్చినటువంటి 388 జీవో నెంబరు, అలాగే 2023లో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 60 జీవో నెంబరు, ఈ మూడింటిని కూడా మళ్ళీ లైవ్లోకి తీసుకొస్తూ, అంటే వాటిని ఫోర్స్లోకి తీసుకొస్తూ ఇప్పుడు జీవో నెంబర్ 30 విడుదల చేయడం అయింది. ఈ జీవో నెంబర్ విడుదలలో 150 గజాల వరకు అయితే ఉచితంగానే రిజిస్ట్రేషన్, 150 నుంచి 300 గజాలు లోపు ఉన్నటువంటి వాళ్ళకి డీ పట్టా ఇచ్చి 15% బేసిక్ వాల్యూ మీద నార్మల్ రేట్స్ మీద రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. 150 నుంచి 300 గజాలు అంటే పెద్ద స్థలాలు ఉన్న వాళ్ళకి 15% కన్సెషన్తో నార్మల్ రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకొని రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. 300 నుంచి 450 గజాల వరకు 50% కన్సెషన్ రేట్ మీద 50% మార్కెట్ వాల్యూ మీద వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అలాగే 450 నుంచి 500 గజాల పైన అలాగే వాళ్ళకు కూడా కన్సెషన్ రేట్ మీద రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఇవాళ ఇంట్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రధానంగా గిరిపురంలో మరి 30 గజాలు 40 గజాలు 1980లో ఇచ్చినటువంటి పట్టాలు గత ప్రభుత్వాలు ఎవరు కూడా రిజిస్ట్రేషన్ పథకం వరకు తీసుకురారు. అంటే వాళ్ళకి ఇప్పుడు పట్టాలు చేతిలో పెట్టారు, కానీ 40-50 ఏళ్ళ కిందట రిజిస్ట్రేషన్ కల్పించారు. ఇప్పుడు ఈ జీవో ద్వారా గిరిపురం మొత్తం కూడా ఉచితంగానే ₹1 ఖర్చు లేకుండానే రిజిస్ట్రేషను, జీవితకాలపు హక్కులు పొందుతున్నారు. మంత్రి గారిని కలిసాం. అలాగే రెవెన్యూ సదస్సుల్లో ఏదైతే హై లెవెల్ రెవెన్యూ సదస్సుల్లో కన్వర్జెన్సీ మీటింగ్స్ పెట్టారో మరి సిసోడియా గారు, మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు, అలాగే అధికారులు వీళ్ళందరితో ఆ మీటింగ్లో కూడా పాల్గొని
మంగళగిరిలో జరిగినటువంటి మీటింగ్లో పాల్గొని దాంట్లో కూడా ఈ సమస్య మీద ప్రత్యేకంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది గతంలో. దాని మీద ఇవాళ ఫలితాలు వచ్చాయి. అసెంబ్లీలో మాట్లాడిన దానికి, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరిన దానికి ఇవాళ మనకి మేలు జరిగింది. అంటే ఒక పనిచేసే శాసనసభ్యుడు ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తే ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుంది అనేది ఇవాళ ఈ పట్టాలు, ఈ జీవోలు రావడం జరిగింది. దీనివల్ల మరి గిరిపురంలో కానీ, అలాగే సుందరయ్య నగరు, అట్లాగే అన్అబ్జెక్షనబుల్ ఏదైతే అబ్జెక్షనబుల్ కాదో అన్అబ్జెక్షనబుల్ ఏంటంటే ఇరిగేషన్ బాడీలో కానీ అలాంటి ఉన్న స్థలాలు కాకుండా మిగిలినటువంటి అన్ని స్థలాలు కూడా రెగ్యులరైజ్డ్ కాపాడతాయి. అన్ని స్థలాలు కూడా ఈ జీవో వర్తిస్తాయి. కాబట్టి ఈ జీవోలకి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారి చేత ఒక కమిటీ ఇవ్వబడింది. ఫస్ట్ ఎంఆర్ఓ గారు ఫీల్డ్ లెవెల్లో వార్డు సచివాలయాలను అనుసంధానం చేసుకుంటూ సర్వే నిర్వహిస్తారు. సర్వే నిర్వహించిన అనంతరం వీటిని పేర్లు ఫైనల్ చేస్తారు. అంటే ఎన్యూమరేషన్ చేస్తారు. ఫస్ట్ ఏ ఏరియాకి ఆ ఏరియా ఎన్యూమరేషన్ చేసి ఆ ఎన్యూమరేషన్లో వచ్చినటువంటి పేర్లు అన్నిటిని కూడా గజాలు, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ నోట్ చేసుకొని వాళ్ళకి రిజిస్ట్రేషను కల్పించడం, సదుపాయం కల్పించడం జరుగుతుంది. దీనికి జీవో నెంబర్ 30 ఇచ్చారు. ఆ జీవో నెంబర్ 30లో క్లియర్గా ఇవన్నీ కూడా మనకి చెప్పడం జరిగింది. అలాగే ఈ జీవో నెంబరు 30 కాకుండా జీవో నెంబరు 23 అని ఇచ్చారు. 23 జీవోలో ఎవరికైతే గతంలో 1 సెంటే అర్బన్ ఏరియాలో, పట్టణ ప్రాంతంలో 1 సెంటు పేదవాళ్ళకి ఉచితంగా ఇచ్చేవాడు. ఇప్పుడు ఈ జీవో నెంబర్ 23 ద్వారా 2 సెంట్లు హక్కులు కల్పించబడినాయి. ఈ 2 సెంట్లు కూడా వాళ్ళకి ఈ జీవో నెంబర్ 23 ద్వారా లైఫ్ టైం ఇంకెప్పుడు కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా కల్పించబడుద్ది. ఈ జీవో ప్రకారం 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎవరికైనా అమ్ముకోవచ్చు, ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద చేసుకోవచ్చు, బయట వ్యక్తులకి వాళ్ళు ఇవ్వాలనుకున్నా ఇచ్చుకోవచ్చు. అంటే ఇక మీకు ప్రైవేట్ ల్యాండ్ ఏ విధంగా అయితే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బదలాయించుకునే సదుపాయం ఉందో, ఇది 2 ఇయర్స్ తర్వాత వాళ్ళకి పూర్తి సంపూర్ణ జీవితకాలం హక్కులు కల్పించబడుతున్నాయి. ఇది ప్రజలకి శుభవార్త. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి పనులు చేయలేదు. ఎందుకంటే దాని నిదర్శనం దాన్ని చెప్పా, గిరిపురం 1977లో ఇచ్చినటువంటి పట్టాలు ఈ రోజు కూడా పట్టాల మీదే ఉన్నాయి, రిజిస్ట్రేషన్గా అవలా. అలాగే అంబేద్కర్ కాలనీ, కస్తూర్బా రెడ్ సర్కిల్ అంబేద్కర్ కాలనీ, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారిని అక్కడ తీసుకొచ్చి పట్టాలు ఇచ్చాం, చంద్రబాబు గారిని ఆ రోజు. ఆ పట్టాలు కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ కాపాడతాయి. గతంలో ఇచ్చినటువంటి పట్టాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ సదుపాయం చేయబడతాయి. దీనికి లైఫ్ టైము. అది 150 గజాల వరకు అయితే ఉచితం, 150 గజాలు దాటితే నామినల్ ఛార్జెస్. అలాగే జీవో నెంబర్ 27 అర్బన్ ల్యాండ్ సీలింగ్లో ఉన్నటువంటి ల్యాండ్స్ కూడా జీవో నెంబర్ 27 ద్వారా ఈ రిజిస్ట్రేషన్ చేయబడతాయి. దీనికి ప్రొసీజర్ ఉంది. ఈ ప్రొసీజర్ ప్రకారం కలెక్టర్ గారు వెంటనే కమిటీలు వేస్తారు. వార్డుల్లో వాళ్ళందరూ కూడా, అంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, కలెక్టర్ గారితో కూడా మాట్లాడుతున్నాం. ఈ 27 తారీఖు ఎలక్షన్ కోడ్ అయిపోగానే ఇవన్నింటిని కూడా ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఫీల్డ్ లెవెల్లోకి సచివాలయ సిబ్బందిని పంపిస్తాం, ఎన్యూమరేషన్ చేస్తాం. మనకి ప్రధానంగా అంటే ఈ టర్మ్ 2024-2029 టర్మ్ టైంలో ఈ 5 సంవత్సరాల లోపు సెంట్రల్ నియోజకవర్గంలో
ఒక్క పట్టా కూడా పెండింగ్ ఉండకూడదు అనే లక్ష్యంగా నేను పనిచేస్తాను. ఒక్క పట్టా కూడా పెండింగ్ లేదు. మొన్నే మున్సిపల్ కార్పొరేషన్లో పాత జీవో ప్రకారం రిజిస్టర్ ఆఫీసుని రిజిస్టర్లు అక్కడ పెట్టి మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి ఆర్ఆర్పేటలో, అలాగే సుందరయ్య నగరు, పాయకాపురం, అలాగే బాంబే కాలనీలో ఉన్నటువంటి ఇళ్లకి రిజిస్ట్రేషన్లు కల్పించాం. దాదాపు 1000 రిజిస్ట్రేషన్లు ఇప్పటికీ మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిపోయినాయి. ఇది న్యూ ఆర్ఆర్పేట కానీ, సుందరయ్య నగర్ కానీ, పాయకాపురం కానీ, బాంబే కాలనీలు కానీ. ఈ శాసనసభ్యుడిగా ఈ పర్యాయం ఎన్నికైన తర్వాత ఒకటే లక్ష్యం పెట్టుకున్నా, 2029లో ఈ నియోజకవర్గంలో పేదవాళ్ళు నివసించే ప్రతి ఇంటిలోనూ, ప్రతి స్థలంలోనూ వాళ్ళకి ప్రభుత్వ పరంగా చట్టబద్ధంగా జీవితకాలపు హక్కులు శాశ్వతంగా కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తాను. ఎన్నికల ముందు అదే మాట చెప్పా. గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అలాగే చేసాం. ఈసారి కూడా అదే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇంకా 2029 తర్వాత ఒక పట్టా మాకు లేదని ఏ పేదవాడు ఏ ఆఫీస్ చుట్టూ తిరగకుండా చేసే లక్ష్యంగా టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాం. కాబట్టి ఈ పనిని, ఈ జీవోల్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లి వాళ్ళ